ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరः నకులः సహదేవస్య సుఘోషమణిపుష్పకౌ కాశ్యస్య పరమేశ్వాసః శిఖండీ చ మహారథः దృష్టద్యుమ్నో విరాటస్య సాత్యకీశ్చ పరాజితः ద్రుపదో ద్రౌపదేయాస్య సర్వశః పృథ్వీపతే సౌభద్రస్య మహాబాహుః శంఖం దద్ముః పృథక్ పృథక్. కుంతీపుత్రుడైన ధర్మరాజు అనంత విజయం అనే శంఖాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అనే శంఖాలని పూరించారు. ఓ మహారాజా, కాశీరాజు మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపద మహారాజు, ద్రౌపది కుమారులు, భుజశాలి సుభద్ర కుమారుడైన అభిమన్యుడు కూడా తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించారు.